కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంకా మనకి తిరుపతిరావు గారు, కిషోర్ గారు కూడా ఉన్నారు. ఒక మాట పూడి తిరుపతిరావు గారు వారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. నమస్తే తిరుపతిరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ రోల్ ఎప్పటి నుంచి మొదలు కాబోతుందో ఇంకా ఎవరు తేల్చుకోలేకపోతున్నారు. మీరు తేల్చుకోలేకపోతున్నారు, జనసేన చెప్పట్లేదు. టీడీపీ మరోపక్క కబురు ఏంటంటే టీడీపీ కూడా మీతో కలిసి జర్నీ, అంటే వాళ్ళతో కలిసి మీరు జర్నీ చేయటం కాదు, మీతో కలిసి జర్నీ చేయడానికి టీడీపీ ఉత్సాహం చూపిస్తుంట. టు వాట్ ఎక్స్టెంట్ అది నిజమో అనేది తెలియట్లేదు. బట్ మీరందరూ మాట్లాడుకొని సీట్లు ఖరారు ఎప్పుడు చేసుకుంటారో. అవతల పక్క ఆయన మార్చేస్తున్నాడు, 35-45 మందిని మార్చేశాడు, ఇంకా మారుస్తాడు. మార్చి మొత్తం కొత్త ఫేసులతోటి బ్యాటిల్కి సిద్ధమవుతుంటే మీరు ఇంకా మీ సరంజామా సర్దుకోవడం దగ్గర ఆగిపోయారేంటి? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, am I audible? వినిపిస్తాను సార్, వినిపిస్తాను. మనం తరచుగా వాడుతుంటాం సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు మేము ఏది మాట్లాడినా ముందు సబ్జెక్ట్ టు కరెక్షన్ అనేది వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పొత్తు ఉంటే ఈ కండిషన్, పొత్తు లేకపోతే ఈ కండిషన్, అంతే కదా మీరు చెప్పేది? అంతే కదా. మీకైతే అర్థమవుతుంది అనుకున్నా, ప్రేక్షకులకు అర్థం అవడానికి మీరే చెప్పారు. అయితే నేనేమంటానంటే, ఒకటి సరే మేము కలుస్తామా లేదా మేము విడిగా వెళ్తామా, ఒకటి మీరు అన్నట్టుగా మేము జనసేనతో మేము కలిసే ఉన్నాం. ఇప్పటికైతే వాళ్ళు మా దగ్గర నుండి ఏం విడిపోలా. ఇప్పుడు తెలుగుదేశం కలుస్తుందా లేదా అనేసి అంటే మీరు చెప్పినటువంటి ఒక యాంగిల్ ఒకటైతే, బయట వినిపిస్తుంది ఏంటనేసి అంటే అసలు తెలుగుదేశం పార్టీ మాతో కలిసి రావడానికి సిద్ధంగా లేదు అని చెప్పి, అవసరమైతే పోస్ట్ పోల్స్ లో కలుస్తాము, ప్రీ పోల్స్ లో విడిగా వెళ్తేనే మంచిది అన్న ఒక అభిప్రాయంతో తెలుగుదేశం ఉందని చెప్పేసి ఒక 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 వ్యూ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకొకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఏంటో చెప్తాను నేను. ఎందుకంటే ఇలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుకోవడం ఇబ్బంది ఉంటది, కానీ ఇవాళ కలిసి లేం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. అందులో మీరు తీసుకున్న కాంటెక్స్ట్ కూడా ఏదైతే కేశినేని గారి మన మెయిన్ సబ్జెక్టు కేశినేని వర్సెస్ పోతిని మహేష్ అంటారు నేను. ఎందుకని అంటే సీనియర్ నాయకుడు జనసేనలో, మాకు మంచి మిత్రుడు కూడా కాబట్టి, అంటే మిత్రపక్షానికి సంబంధించినట్టే కాకుండా వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఇది ఎట్లా ఉంటుంది అనేసి అంటే, మేము వెళ్ళేటప్పుడు సరే దాని గురించి అది వేరే అంశం. తెలుగుదేశం పార్టీ తాలూకు అనుభవాలు నేను చెప్తా మీరు తీసుకున్న కాంటెక్స్ట్. ఇప్పుడు నేను ఇంకా దానికంటే ముందు చెప్తున్నది ఒకటి, తెలుగుదేశం పార్టీ వ్యూ అలాగుందని చెప్పేది ఏంటనేసి అంటే, అసలు బీజేపీతో వెళ్తే తెలుగుదేశం జనసేన నేను ఎప్పుడు ఆ పదజాలం వాడలేదు, కానీ సంకనాకి పోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నా. ఏది ట్రోల్ అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. నేనేమి నాకు మొహమాట లేకుండా మాట్లాడేవాడిని, మీకు తెలిసినట్టు. ఒకవైపు ట్రోల్ అవుతుంది, ఒకవైపు ఎస్టాబ్లిష్ అయింది. నేను చెప్పాను ముందుగుండా కలిస్తే వెళ్ళము, తర్వాత ఎలాగో మీతో కలుస్తాము. ఇట్ ఇస్ ఓకే అండి. దీని గురించి డైరెక్ట్ గా ఏదైనా ఒపీనియన్ మీ ఇన్ దట్ సెన్స్ యాజ్ మా పార్టీ అనే ఉద్దేశంలో పార్టీకి సంబంధించినటువంటి నెగిటివ్. ఇప్పుడు జనసేన ఉంది, వాళ్ళ తాలూకా వ్యూ క్లారిటీగా ఉంది కాబట్టి మేము దానికి మాట్లాడడానికి ఏమీ లేదు. కానీ అందువల్ల నేను చెప్పినటువంటి తెలుగు మేము తర్వాత వచ్చి కలుస్తాము, డెఫినెట్ గా వాంఛించదగినటువంటి పరిణామం. అది ఎవరు కాదనడానికి లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ పాజిటివ్. బట్ ఏదైతే ఈ ట్రోల్ అవుతున్నటువంటిది అయితే అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, సోషల్ మీడియాలో ఎవరికి వాడే యమునా తీరు అనేసి అంటే మళ్ళీ నేను దాని గురించి ఏమి పోను. మీ అనుమానం ఏంటి? ఆ ట్రోలింగ్ వెనక తెలుగుదేశం ఉందనా? అదే కదా నేను చెప్పేది. లేదు అనేసి అంటే మళ్ళీ అది వేరే విషయం, నేను అది ఇప్పుడు యాక్సెప్ట్ చేయను కూడా. ట్రోల్ ఇప్పుడు నా పార్టీ వాళ్ళు, నా పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తే, నేను ఇప్పుడు జనసేన మేము కలిసి ఉన్నాము, జనసేన మా తెలుగుదేశం పార్టీతో కలిసిపోయిందని చెప్పేసి ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా సరే జనసేన ఎగనెస్ట్ గా మాట్లాడడం కానీ ట్రోల్ చేయడం కానీ జరిగిందా వాసు గారు? లేకపోతే మా జన సైనికులు మహేష్ గారు? లేదు కదా, లేదు కదా. మరి తెలుగుదేశం సోషల్ మీడియా నుండి వస్తుందని అంటే ఏంటి దాని అర్థం? ఇది ఒక అంశం పక్కన పెట్టి నేను అన్ని ఇప్పుడు విశ్లేషించడం వరకే, ఎవరిని విమర్శించట్లేదు. విశ్లేషణ కూడా సహేతుగా లేకపోతే సోదరులు ఎవరైనా క్రాష్ చేయొచ్చు, ఇబ్బంది.
ఇంకొక అంశం కూడా చెప్తా. మా తాలూకా అనుభవాలు స్వయంగా మేము అనుభవించినటువంటి ఒక అభ్యర్థిగా కూడా నేను అనుభవించింది కూడా చెప్తా తెలుగుదేశం పార్టీ. అంటే ఇన్ఫాక్ట్ అవి ఇప్పుడు దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. మీకు ఎదురైన అనుభవాలు ఏంటో చెప్తే మీ పక్కనున్న మహేష్ గారు వాళ్ళ పార్టీ ఏమైనా నేర్చుకుంటారేమోనని. డెఫినెట్ గా నేర్చుకోలేరు. ఎందుకని అంటే రాజకీయాల్లో పాస్ట్ ఈజ్ పాస్ట్ అనమాట. ఇవాళ మాకే మళ్ళీ మేము నేర్చుకోవడానికి ఉండదు. ఆ గుణపాఠం ఉంది మాకు, మేముగానే నేర్చుకోవడానికి ఉండదు. ఇంకా మా అదే అయిపోయిన వెళ్ళిపోయిన సినిమాకి టైటిల్ పెట్టినట్టు ఉంటుంది ఒకవేళ అదే కనుక జరిగితే. అంతేనా మహేష్ గారు? అయితే రైట్, అయితే మాట్లాడండి. ఇప్పుడు ఏదైతే ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి సందర్భం, నేను ముందు అనుకున్నాను ఏదో మీరు కొంచెం ఊహాజనితంగా వెళ్తున్నారేమో, ఎక్కడ పోతిని మహేష్ వర్సెస్ కేసీఆర్ నాని పోటీ, ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనిపించింది నాకు. కానీ మళ్ళీ మా తెలుగుదేశం సోదరులు మాట్లాడిన తర్వాత నాకు అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు మళ్ళీ సమర్థిస్తున్నారు ఒకవైపు. ఏదైతే కేసీఆర్ నాని గారు అట్లా పోరు, ఏమీ లేదు, అది లేదండి. ఇవాళ నాకు తెలిసి ఇవాళ ఉదయమే అనుకుంటాను వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్ గా మాట్లాడారు, వారి కుమార్తె మాట్లాడారు. ఎస్, నేను చూశాను. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు మళ్ళీ సమర్థిస్తున్నారు అనేసి అంటే డెఫినెట్ గా మనం మీరు తీసుకెళ్ళినటువంటి వేలోనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు మళ్ళీ. సరే, అది పక్కన పెడదాం. బట్ దానికి తగినటువంటి మా ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో చెప్పి ముగిస్తా. ఒకటేంటంటే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అలా చెయ్యదు అని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. చేస్తారని చెప్పడానికి ఉన్నాయి సాక్ష్యాలు, అవే చెప్పేస్తాను. ఎట్లా అంటే, మేము 2009 కలయిక, 2004 విడిపోవడం అన్ని పక్కన పెడతారు సార్. సబ్సిక్వెంట్ గా మేము 2014 కలిసేటప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ కలవడం జరిగింది. మాకు ఇంకా చెప్తున్నా, జనసేన ఏనాడు కూడా ఆనాడు తెలుగుదేశానికి సపోర్ట్ చేయలే. బేషరతుగా పార్టీ పెట్టిన వెంటనే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సపోర్ట్ చేసింది. మేము తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేసేటప్పుడు మాకు ఉమ్మడిగా జనసేన కలిసి పనిచేసింది. పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ప్రచారం చేశారు. చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ప్రచారం చేయించాం, ఎందుకంటే టఫ్ గా ఉందని. ప్రయోగాలు మేము చేసాం ఆవిడ జనసేనతో పాటు, జన సైనికులు కూడా. కాబట్టి నేను ఒక్కసారి 2014 సంఘటన చెప్తాను. అలయన్స్ లో భాగంగా మాకు 15 అసెంబ్లీ సీట్లు, ఏది మొట్టమొదట కన్ఫర్మ్ అయినవి 15 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంట్ సీట్లు. అవును, అందులో 5వ పార్లమెంట్ సీటు మేము అయిష్టంగా ముందే రిజెక్ట్ చేసాం. ఒక రకంగా చెప్పుకోవాలని అంటే, ఇంకా చెప్పాలంటే రిజెక్ట్ చేయకముందే అది మీరు చేయొద్దులే అన్నట్టు తెలుగుదేశం పార్టీ కూడా చెప్పేసింది. మా హరిబాబు గారు ఆ రోజు మాకు రాష్ట్ర అధ్యక్షుడు, నేటి గవర్నర్, వారు అరకు పార్టీకి సంబంధించి మేము కొంత అయిష్టత ప్రకటించాం. మేము రిజెక్ట్ చేయలేదు, అయిష్టత చూపించాం. దాన్ని తెలుగుదేశం యాక్సెప్ట్ చేసింది, మేము సంతోషించాం. దానికి బదులు ఇంకేదైనా తీసుకుందాం అనుకున్నాం. ఇది 15 అసెంబ్లీ సీట్లు, 4 పార్లమెంట్ సీట్లు అనుకుంటున్నాం. 2014 ఎన్నికలకి 14 ఎన్నికలు సార్. రైట్. ఉన్నటువంటి విజయనగరం, నేను శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నా. మా పక్కన జిల్లా విజయనగరంలో ఒక సీటు, గజపతినగరం సీట్ ని వదిలేసి మళ్ళీ లాగేసుకుంది తెలుగుదేశం పార్టీ, ఏవో ఫుడ్ సాకులు చూపి. అలయన్స్ అన్నాక ఇప్పుడు ఉదాహరణకి పోతిని మహేష్ గారు అక్కడ పోటీ చేస్తారు, లేకపోతే మా మహేష్ గారు, ఇప్పుడు మన మెరుపుల మహేష్ గారు ఒక దగ్గర పోటీ చేస్తారు. పోటీ చేసేటప్పుడు అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ ఉంటారు. ఉన్నంత మాత్రాన వాళ్ళు కూడా యాగి చేస్తారు. రాజకీయాల్లో యాగి చేయకపోతే మన పార్టీలోనే ఒకటి టికెట్ ఇచ్చి నాకు రాకపోతే నాకు అభిమానులు గొడవ చేస్తారు. అఫ్కోర్స్ ఆ పార్టీలో కల్చర్ లేదనుకోండి, కొన్ని దగ్గరలో ఉంటుంది సహజంగా. అలాంటిది పక్క పార్టీ వాడికి ఇస్తామంటాడు. ఎంతమైనా మిత్రపక్షమే కదా, మన స్వపక్షం కాదు కదా. మరి ఖచ్చితంగా అన్రెస్ట్ వస్తుంది. అన్రెస్ట్ వస్తుందని చెప్పేసి అబ్బాయి మాకు అన్రెస్ట్ వచ్చేస్తుందండి, మాకు అది ఇచ్చేయండి, మీకు ఏదో చేస్తామండి తర్వాత, ఇది కరెక్టా కాదు కదా. అది సరే, ఒకటే కదా, మేము ఒక పార్లమెంట్ సీట్ వదిలేము, దానికి ఏదో మళ్ళీ తర్వాత చూసుకుందాం అన్నారు. కొన్ని ఒక ఎమ్మెల్యే సీట్ కూడా వదిలేద్దాం అనుకున్నాం, వదిలేసాము. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ మాకు ఇస్తాదని నర్సనపేటలో ఏదో మళ్ళీ నేను ఇందాక చెప్పినటువంటి అన్రెస్ట్ తెలుగుదేశం క్రియేట్ అయింది. సహజం, అది అసహజం కూడా కాదు. క్రియేట్ అయితే మళ్ళీ తూస్ అన్నారు అని ఇచ్చాపురం ఇచ్చారు. ఇచ్చాపురంకి నేనే క్యాండిడేట్ ఇచ్చాను. ఇచ్చాపురం 2014లో నాదే క్యాండిడేట్ మా పార్టీ కన్ఫర్మ్ చేసి